ఏపీలో కూటమికి 130 నుంచి 140 స్థానాలు గెలుచుకుంటుందని భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. భీమవరం మండలంలో ప్రచారం చేసిన ఆయన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి కొలువు తీరుతుందన్నారు. వైసీపీ పాలన చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. మరోసారి జగన్ సీఎం అయితే రాష్ట్రంలో ప్రజలు వలసలు వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి గాజు గ్లాస్ కు, ఎంపీ అభ్యర్థి కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరారు. ఈ పరిస్థితి మారకపోతే రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇదే ప్రభుత్వం కొనసాగితే ఈ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా వలస వెళ్లిపోవాల్సిందే. ఈ రాష్ట్రంలో నివసించి జీవించే అవకాశం లేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు, ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, ఏదీ లేదు. రైతు నిరాశ, ఆశగా జీవించేవాడు ఒక కనపట్ల, అందరూ నిరాశతోనే జీవిస్తున్నారు. అటువంటి ఈ ప్రభుత్వాన్ని పారదోలవలసిన ఆవశ్యకత వచ్చింది. అది ఎన్డీఏ కూటమికే సాధ్యమవుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ మూడు కలిసి ఎన్డీఏ కూటమి వస్తే మన రాష్ట్రం, మన నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ప్రజల్లో విపరీతమైన ఆదరణ వచ్చింది. ప్రజలంతా కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం మారిపోవాలి, ఈ ప్రభుత్వం మారకపోతే ఈ రాష్ట్రం పాడైపోద్దని ప్రజలందరిలోనూ వచ్చింది.